ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను. ఓకే, ప్రస్తుతం చూసుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మీ అభిప్రాయం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు విజనన్న నాయకుడిని గత 5 సంవత్సరాలుగా ఎంతో వీళ్ళు వైసీపీ పాలనలో ఎన్నో రకాలుగా తిట్టి అవమానించి జైల్లో వేయడం జరిగింది. తిరిగి 123 సీట్లకి నీకు ప్రతిపక్షమే లేకుండా చేస్తున్న, నెక్స్ట్ వచ్చేదానికి కూర్చునేదానికి లేకుండా చేస్తున్న జగన్ ప్రభుత్వానికి సరైన నిదర్శనం ఏంటంటే 11 ఇచ్చి కూర్చోబెట్టాడు. తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్లో రిటర్న్ గిఫ్ట్ అంటారు. నాకు తెలిసి ప్రపంచంలో ఇటువంటి రిటర్న్ గిఫ్ట్ అనేది ఎవరికి ఉండదు, ఇంకా రాబోదు కూడా. ఇది చరిత్ర. మనం ఎప్పుడు మనకే వచ్చింది 151 గర్వపడకూడదు. దేవుడు 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 అంటాడు, తిరిగి దేవుడు చూపించాడు. నువ్వు ఎన్ని అరాచకాలు చేయబట్టే కదా దేవుడు తిరిగి నీకు రిటర్న్ ఇచ్చాడు. ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ అనేది ప్రపంచంలో ఎవరికి రాదు. మన రామనారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చారు, దాని మీద అభిప్రాయం? రామనారాయణ రెడ్డి గారికి 10 సంవత్సరాల నుంచి ఎంతో చరిత్ర గల ఫ్యామిలీని కొంతమంది చోటా నాయకులు వాళ్ళు అడుగుజాడల్లో వచ్చిన వాళ్ళు పదవులు ఇచ్చిన వాళ్ళు కింద పోయిన వాళ్ళు ఎప్పుడు సింహం లాగే ఉంటుంది. సింహం ఒక్కసారి గర్జించిందా దాన్ని దెబ్బెట్టుంటుందో ఇప్పుడు చూపిస్తుంది. ఏంది తుల్లిపడరు. గత చరిత్ర 120 సంవత్సరాల చరిత్ర గల ఆన ఫ్యామిలీకి వీళ్ళు నిందగాపంలో వచ్చిన వాళ్ళు తొడలు కొట్టడము తొడలు తీసుకోవటము ఉన్నారు. ఈ రోజు చూపిస్తారు. ఏంది వాళ్ళు ఎప్పుడు పదవులకి మాకు ఈ పదవి కావాలా ఈ పదవి కావాలని వెంపర్లాడే ఫ్యామిలీ కాదు ఆనమోళ్ళు. కరెక్ట్ టైంలో చంద్రబాబు నాయుడికి తెలుసు ఎవరికి ఏ పదవి ఇవ్వాలో. అందువల్ల ఆనమోళ్ళను గుర్తించి మీరుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, మీరుంటేనే జిల్లా బాగుపడుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎలాంటి నిక్షేపం లేదనమాట. చంద్రబాబు నాయుడికి తెలుసు కాబట్టి రామనారాయణ రెడ్డికి ఏ శాఖ ఇవ్వాలా ఏదనేది చరిత్రలో రామనారాయణ రెడ్డి గారు ఏ విధంగా డెవలప్ చేశారు. వీళ్ళు అంటారు, ఏమని అంటారు, మేము డెవలప్ చేసాము. ఇది తెచ్చింది ఎవరు, బ్యారేజ్ తెచ్చింది ఎవరు, పునాది వేసింది ఎవరు, మన మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు, రోడ్లు వేసింది ఎవరు, డెవలప్ చేసింది ఎవరు? రామనారాయణ రెడ్డి గారు, ఆనం వివేకానంద రెడ్డి గారు ఉన్న హయాంలోనే జరిగినాయి. ఈ మధ్య వీళ్ళు 5 సంవత్సరాల్లో చేయకపోగా అన్ని తప్పుడు ప్రచారాలు చేశారు. అందుకనే మూట కొట్టుకొని పోయారు. ఓకే, పోయిన ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు సక్రమంగా అభివృద్ధి చేయలేదంటున్నారు. ఇప్పుడు పోయినసారి మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు బాగా అభివృద్ధి చేయలేదంటున్నారు. ఈసారి మన నారాయణ గారికి రామరెడ్డి గారికి మీకు గతంలో మీరు చూసుకుంటే రామనారాయణ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఆత్మకూరులో చూస్తే ఎన్ని వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేశాడు. మీరు పోయి జనరల్ హాస్పిటల్ చూశారంటే, ప్రభుత్వ ఆసుపత్రి చూశారంటే రామనారాయణ రెడ్డి గారు చేసిందంటే అర్థమవుతుంది. ఆత్మకూరు ప్రజలందరికీ తెలుసు కాబట్టి రామనారాయణ రెడ్డిని మళ్ళీ గెలిపించారు. స్టేట్ మొత్తము మీడియా మొత్తం రామనారాయణ రెడ్డి గారు ఓడిపోతారని చెప్పారు. కానీ మాకు ఆనం అభిమానులుగా మేము అనుకునేది ఏంటంటే, మేము తిరిగింది ఏంటంటే, ఆ రోజు మేము చూసాం రామనారాయణ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పగలిగే ఏకైక అభిమానం మేము. అట్టే జరిగింది. మాతో ఎంతో మంది రామనారాయణ రెడ్డి గారు ఓడిపోతారన్నారు, కానీ అది జరగదు. అభివృద్ధి మా ధ్యేయం. పొంగూరు నారాయణ గారు కూడా మంత్రి పదవి వచ్చింది, దాని మీద అభిప్రాయం? పొంగూరు నారాయణ గారు గతంలో మన నెల్లూరు సిటీని ఎంతో డెవలప్ చేస్తుండారు తిరిగి ఉండారు కాబట్టి మళ్ళీ పొంగూరు నారాయణ గారికి జనంలో ఆయనకున్న
అభిమానము ఈ విధంగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ పొంగూరు నారాయణ గారిని గెలిపించారు. ఓకేనా? ఓకే, నెల్లూరు అభివృద్ధి చెందుతుందంటారా? ఏంది? నెల్లూరు అభివృద్ధి చెందుతుందంటారా? బ్రహ్మాండంగా నెల్లూరు అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ వేసిన డక్క ఆగిపోతే ఇంకా నుంచి స్టార్ట్ అవుతుంది అభివృద్ధి అంటే. గత మూడు సార్లు చేశారు, ఇప్పుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ కూటమి ఇంత ఘన విజయం సాధించడానికి సపోర్ట్ చేసినటువంటి యువతకు కానీ, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా కూటమికి సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే, అలాగే మన రామనారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చింది, దాని మీద అభిప్రాయం? ఆయన ఖచ్చితంగా అందరిలాగా 1% 1% చేసేటువంటి వ్యక్తి కాదు, 100% అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి. గత 5 సార్లుగా మంత్రిగా చేశారు, ఇప్పుడు 6వసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. 7వసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు, 6వసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతనికి ఏ శాఖ ఇచ్చినా కానీ, ఆర్థిక శాఖ మంత్రిగా చేస్తున్నారు, ఇంతకుముందు చాలా శాఖల్లో చేస్తున్నారు. ఏ శాఖ ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి గారు. మనం అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం ఆనం చరిత్ర. ఆనం రామనారాయణ రెడ్డి గారిని 6 సార్లుగా చూస్తూ ఉన్నాం. ఏ శాఖ ఇచ్చినా కానీ ఖచ్చితంగా 100% అభివృద్ధి అయితే ఖచ్చితంగా చేస్తారు. అలాగే చూసుకున్నట్లే పొంగూరు నారాయణ గారికి కూడా మంత్రి పదవి రావడం జరిగింది, సో దాని మీద మీ అభిప్రాయం? నారాయణ గారు కూడా గతంలో చూసాం, మనం మున్సిపల్ శాఖ మంత్రిగా నెల్లూరు జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేశారో, అంతకుముందు అలా ఉన్న నెల్లూరు ఇప్పుడు నారాయణ గారు చాలా బాగా అభివృద్ధి చేశారు. అభివృద్ధి జరగద్దంటే ఒకటి ఆనం కుటుంబం వల్ల, 2 నారాయణ గారు నెల్లూరు మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు. రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, వీళ్ళిద్దరి నుంచి మనం నెల్లూరులో ఎలాంటి అభివృద్ధి పనులు ఆశించవచ్చు? పూర్తి స్థాయి ఎక్కడ కూడా నెల్లూరులో ఈ పని ఇన్ని సంవత్సరాలుగా ఆగిపోయింది, అన్ని సంవత్సరాలుగా ఆగిపోయిందని చెప్పేటువంటి ప్రసక్తి ఇంక ఉండదు. ఎందుకంటే అటు చూస్తే నారాయణ గారు అభివృద్ధి, ఇటు ఆనం రామనారాయణ రెడ్డి గారు అభివృద్ధి, ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పని పెండింగ్లో ఉంది అనేటువంటి మాట ఇంక వినపడదు. ఎందుకంటే ఇద్దరు అభివృద్ధి పదంలోనే నడిపిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా రోడ్లు కానివ్వండి, లైటింగ్లు కానివ్వండి, ఇంకేదైనా ఒక ఏ శాఖ ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు నడిపిస్తారు. ఓకే, అలాగే చూసుకున్నట్లయితే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. సో ఎలాంటి పనులు చేస్తారు, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే అతని మార్కు రాష్ట్రం మొత్తం మీద ఉంది. ఇప్పుడు మంత్రిగా ఇచ్చారు, డిప్యూటీ సీఎం అంటున్నారు. అతని మార్క్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అది ఏ శాఖ ఇచ్చినా కూడా అతను రాష్ట్ర వ్యాప్తంగా ఆ మార్కు చూపిస్తారు. అతను నిలబడితేనే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ, రామనారాయణ రెడ్డి గారు చూసుకుంటే, అదేవిధంగా నారాయణ గారు కానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, దాని తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి పదంలో పరిగిస్తుందని చెప్పి కూడా మేము సంపూర్ణ విశ్వాసం చూసుకున్నట్లయితే నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, దాని మీద అభిప్రాయం ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, అసెంబ్లీ నుంచి పోతూ, నేను మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ అసెంబ్లీ గడప తొక్కుతానని దాన్ని శపథం చేసి ఈరోజు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాడు. అదేవిధంగా ప్రజలు కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ కుమారుణ్ణి యువగలం అని చెప్పి ప్రజల్లో పంపించి వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఏమి హామీలు ఇస్తే బాగుంటాయో ఆలోచించి ఈరోజు హామీలన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు రాక్షసుల పాలన పోవాలని చెప్పి ప్రజలు కూడా సైలెంట్ ఓటింగ్, ఏ విధంగా నేను పలానా పార్టీకి ఓటేశానని చెప్పకుండా బ్యాలెట్ బాక్సులో ఉన్నటువంటి సైకిల్ గుర్తుని గుద్ది 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 ఈరోజు ఇన్ని సీట్లని తీసుకొని వచ్చి పెట్టారు. దీనికి సహాయం చేసినటువంటి ముఖ్య కారకుడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన పార్టీకి చాలా వెన్నంటుగా నిలబడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి చాలా కష్టపడ్డారని చెప్పి నేను ముఖ్యంగా మీకు అందరికీ తెలియపరుచుకుంటా ఉన్నాను. అలాగే చూసుకున్నట్లయితే రామనారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆనం కుటుంబ సభ్యులు కానీ, ఆనం అభిమానులు కానీ గత 10 సంవత్సరాల నుంచి రామనాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఎప్పుడు మంత్రి అవుతారని చెప్పి కాసుకొని చూస్తూ ఉన్నారు. ఈరోజు మా అందరి కళ, మా అందరి ఆశయం నెరవేరిందని చెప్పి నేను తెలియపరచుకున్నాను. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీకు ఒకటి తెలియాలా, పెట్టే చెయ్యి ఉంటేనే అభివృద్ధి జరగద్ది.
ఈరోజు గతంలో ఉన్నటువంటి 5 ఏళ్ళలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్న అధికారులు ఎవరు కూడా ఒక తట్ట మట్టి వేసింది లేదు. కేంద్రం నుంచి ఏదో నిధులు రావాల్సినవి వస్తే ఆ నిధులతో కార్యక్రమాలు చేసి మేము చేసామని తొదలు కొట్టుకుంటూ మీసాలు తిప్పుకుంటూ అసెంబ్లీలో సైతం జిప్పులిప్పుకుంటూ తిరిగారు. కానీ రానున్న 5 సంవత్సరాల్లో నారాయణ గారు అదేవిధంగా మన ఆనం రామనాయుడు గారు ఈ జిల్లాని ఏ విధంగా అభివృద్ధి పరంలో ముందంచుంచి పరుగులెత్తిస్తారో మీరందరూ చూడబోతున్నారని చెప్పి నేను ఈ ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను. ఈ విజయం ప్రతి ఒక్క యువకుడిది వారి భవిష్యత్తు కోసం ఓటు వేసి అందరినీ టీడీపీ సభ్యుల్ని, జనసేన సభ్యుల్ని, బీజేపీ సభ్యుల్ని గెలిపించారని చెప్పి తెలియపరుచుకుంటా ఉన్నాను. ఓకే, ఆనం రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు నెల్లూరులో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారని మనం ఆశించవచ్చు? మీరు చూసినట్టయితే ప్రతి దగ్గర నారాయణ గారు పార్కులు డెవలప్ చేశారు. ఆ పార్కుల్ని సగంలో ఆపేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రెడీ చేస్తే దాన్ని ఆపేశారు. మినరల్ వాటర్ సిస్టమ్ని రెడీ చేస్తే దాన్ని ఆపేశారు. ఈ మంత్రి నారాయణ, క్షమించాలి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ గారు ఆయన్ని ఆపేయడం జరిగింది. రానున్న రోజులు ఈ నెల్లూరు జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమం ముందు జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఆత్మకూరులో ఏదైతే రామనాయుడు గారు హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చిన దానికన్నా ఒక అడుగు ముందుకేసే పని చేస్తారని చెప్పి ఆనం కుటుంబ సభ్యుల తరపున, ఆనం అభిమానుల తరపున మేము తెలియపరుచుకుంటా ఉన్నాం. అలాగే చూస్తున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఎటువంటి పనులు అభివృద్ధి చేస్తారని మనం ఆశిస్తున్నాం. అందరూ చాలా మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి. కానీ అతను ఒక విజన్, నేను కష్టపడతాను, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా టీడీపీకి వెన్నంటూ ఉండి నేను మీకు సహాయం చేస్తాను, కష్టకాలాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తానని చెప్పారు. కాబట్టి ఆయనకి ఏమి చేయాలో, పేదలు ఏ విధంగా కష్టపడతారో తెలుసు. ఆ కష్టాలన్నింటినీ తీర్చేదానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలిపించుకోవడం జరిగిందని చెప్పి నేను తెలపరుచుకుంటున్నాను. ఇది ప్రజల తీర్పు, ప్రజల విజయం. ఇది ప్రతి కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల విజయం. అందరూ మనస్ఫూర్తిగా అందరూ మార్పును కోరారు. ఆనం రామనారాయణ గారికి మంత్రి పదవి వచ్చింది, దాని మీద అభిప్రాయం ఏంటి? చాలా సంతోషకరం. సార్కి ఒక చోటే కదా, ఆనవాళ్ళ ఫ్యామిలీ అంటేనే ఒక అభివృద్ధి ఫ్యామిలీ. వాళ్ళు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ చోటు వచ్చినా కూడా గెలుస్తారు, విధిని సాధిస్తారు, అభివృద్ధి సాధిస్తారు. అభివృద్ధి చేయాలంటే వాళ్ళ వల్లే అవుతుంది. ఎన్నో సంవత్సరాలను చూస్తారు. నెల్లూరులో ఎలాంటి అభివృద్ధి పనులు మనం ఆశించవచ్చు రామనారాయణ గారి తరపు నుంచి? సార్, మెయిన్ వచ్చేసి అన్నా క్యాంటీన్ సార్. పేదవాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టడం చాలా గొప్ప విషయం. అలాగే రోడ్లు కానివ్వండి, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, అన్ని అభివృద్ధి పనులు చేయాలంటే ఆనవాళ్ళ ఫ్యామిలీ కానీ, ఆనం రామారెడ్డి గారిని ప్రజలు కోరుకున్నదే కాబట్టి మనకు ఆ విధంగా తీర్పిచ్చారు సార్. అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఆగిన అభివృద్ధి పనులన్నీ మళ్ళీ వస్తాయి, తిరిగి చేస్తారు సార్. విజయం ప్రజలది, నాయకులది కాదు. ఎందుకంటే గత గవర్నమెంటు చేసిన విధ్వంసాలన్నిటినీ ఈ గవర్నమెంట్ని ప్రజలు సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకొని ఇక్కడ నెల్లూరులో పొంగూరు నారాయణని, అట్లాగే రామనారాయణ రెడ్డి గారిని, అట్లాగే కొంతమంది ఎమ్మెల్యే అందరినీ మనలో విజయం చేసుకోవచ్చు మన అదృష్టం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఈ ఆంధ్ర ప్రజల అదృష్టం. థ్యాంక్ యూ. ఆనం రామనారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చిందని మీ అభిప్రాయం ఏంటి? ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రి పదవి అంటే ఆయన గతంలో ఎన్నో మంత్రి పదవులు చేస్తున్నాడు. ఇంకా ఆయన అభివృద్ధి పరంగా పోయేవాడు కాబట్టి అభివృద్ధి పరంగా చేస్తారు ఆయన. ఆ నమ్మకం మాకుంది. అయితే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగా డెవలప్ చేస్తుందంటారు ఆంధ్ర రాష్ట్రాన్ని? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం 100 రెట్లు బాగా చేస్తుంది. ఆ నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి గట్టిగా ప్రజలు ఓటేసి గెలిపించారు.